నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం లోకులు పలు కాకులు. మనకు అందించిన వారు చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఈ నానుడి మనం తరచుగా వింటూ ఉంటాం. లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరి అభిప్రాయం వేరొకరి అభిప్రాయంతో దాదాపుగా కలవదు. ఎవరి ఆశయాలు వారివి, ఎవరి అభిరుచులు వారివి, ఎవరి అలవాట్లు వారివి. ఒకరినొకరు మార్చడం అనేది అసాధ్యం, అసంభవం. మనిషిని మార్చగలిగేది ఒక్క అనుభవం మాత్రమే. మనుషుల స్వభావాలు విభిన్న రీతుల్లో ఉంటాయి. మాటలు అంతే. అదిగో పులి అంటే ఇదిగో తోక అనేవాళ్ళు ఉంటారు. ఏమన్నా కనపడినా ఏమీ లేదనే వాళ్ళు ఉంటారు. ఓ మాట అన్నామంటే దాన్ని చిలవలు పలవలు చేసి కథలల్లేసి అవతల వాళ్ళ చెవిని వేసేదాకా నిద్రపోలేని వాళ్ళు ఉంటారు. తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరన్న సత్యం ఎరిగి కూడా ఇతరుల తప్పులను వెతికి చూపించడమే వృత్తిగా ప్రవృత్తిగా వ్యవహరించే వాళ్ళు ఉంటారు. అతిగా చనువిచ్చిన, అతిగా స్నేహం చేసిన మనుషుల్లో ఉన్నవన్నీ చెప్పేసినా ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎంత స్నేహం చేసినా, ఎంతగా ప్రేమించినా సాటి మనిషి మనసులో ఏముందో తెలుసుకోగలగడం సాధ్యం కాదు. అందరికీ స్నేహితులు ఉంటారు, ఆప్తులు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు. ఒకరి తప్పులను మరొకరు క్షమించుకోలేని వారు చిరకాలం స్నేహితులుగా ఉండలేరు. తప్పటడుగులు వేస్తూ దుర్మార్గ దిశలోకి వెళ్ళే మిత్రుణ్ణి హెచ్చరించి దారిలో పెట్టగలిగే వాళ్ళే నిజమైన స్నేహితులు. మనం విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టే 100 చేతుల కన్నా మన కన్నీటిని తుడిచేవాడే అసలైన ఆప్తుడు, స్నేహితుడు. 10 మంది ఎటువైపు వెళ్తుంటే అటే వెళ్ళడం విఘ్నత అనిపించుకోదు. ఆ దారి మంచిదా కాదా అని మనకు మనంగా అంతర విశ్లేషణ చేసుకోవాలి. మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. గౌరవం అంటే పదవిని చూసి మర్యాద చేయడం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి తలవంచి నమస్కరించడం ముఖ్యం. కొందరి సలహాలను నమ్మి ఆచరించి నష్టపోతాం. నష్టం జరిగాక కొందరు సలహాలు ఇస్తుంటారు, ప్రబోధిస్తుంటారు. జూదంలో ఓడినవాడు ఆ వ్యసనానికి బానిసై ఈసారైనా ఫలితం దక్కవచ్చనే ఆశతో చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడు. ధర్మరాజు జూదం ఫలితమే కదా పాండవులందరినీ ద్రౌపదితో పాటు అడవుల పాలు చేసింది. కైక మనసును మార్చడానికి మందర ఎన్ని మాటలు చెప్పింది, ఎంతగా నూరిపోసింది. స్థితప్రజ్ఞులైన వాళ్ళు, దూరాలోచన కలవాళ్ళు కైకలా మారిపోతారా? కార్యకారణ సంబంధాలు మనుషుల్ని అలా మార్చేస్తూ ఉంటాయి. ధృతరాష్ట్రుడు మనసు చికాకుగా ఉన్నప్పుడల్లా విదురుణ్ణి పిలిచి, మనసు అల్లకల్లోలంగా ఉంది విదురా, 4 మంచి మాటలు చెప్పు అంటాడు. విదురుడు వచ్చి, నీ కొడుక్కు చెప్పు, అతడు చేస్తున్న పని మంచిది కాదు, పాండవులతో కయ్యం మంచిది కాదు అని హితవు చెబుతూనే ఉంటాడు. పుత్ర వ్యామోహితుడైన ధృతరాష్ట్రుడి చెవికి ఆ మాటలు ఎక్కవు. ఆప్తులు, ఆత్మీయులు, స్నేహితులు, సన్నిహితులు ఏమి చెబుతున్నా అందులో నిజమెంత, విశ్వసనీయత ఎంత, ఇది హానికరమా ప్రయోజనకరమా అనేది విశ్లేషించుకోవాలి. అది మన విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. నమ్మదగినది ఏది, నమ్మదగనిది ఏది అనేది పదే పదే ఆలోచించుకోవాలి. వివేకము, విఘ్నత సాధించాలంటే మహనీయుల చరిత్రలు తెలుసుకోవాలి. అవధూతల ప్రవచనాలు వినాలి. మహానుభావుల అనుభవాలు గ్రహించాలి. మన మాట, నడక, నడత వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే ఒక్క అడుగైనా ముందుకు వేయలేము. మన ఆశయం, కర్తవ్యం ఇవే. మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.